ప్రభువులు ప్రియులారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. అదేవిధంగా మేము ఆహ్వానించండి పాస్టర్ గారికి, కుటుంబానికి, సంఘానికి అందరికి ప్రత్యేకంగా వందనాలు. ఒక ప్లాన్ ప్రకారం మేము మరి 2-3 వారాల నుంచి ప్రార్థన చేస్తాం. 2-3 వారాలు ప్రార్థన చేస్తుంటే మనకి అనుకూలంగా జరగలేదు, ఇది ప్రతికూలంగానే జరుగుతున్నాయి. చివరికి మా అబ్బాయి మినిస్ట్రీ డైరెక్టర్ హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళి మరి తను రాలేక అంతలో సరైన సమయంలో రాలేక పోస్ట్ పోన్ అవుతా వస్తుంది. భాస్కర్ అన్న గారు రేపు వచ్చి గురువారం పెట్టుకుందాం ఎగరాన్ని. గురువారం కుదరలా, మళ్ళీ తిరిగి గురువారం పెట్టుకుందాం అనుకున్నాం. దేవుని ప్రణాళిక ఈరోజే చెప్పాల్సిన వాక్యం కోసం దేవుడు ఆపాడు. దేవుని పనులు మనకు అర్థం కావు, ఎందుకు వాయిదాలు వేస్తున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే స్థూలాల గర్భంలో బిడ్డ ఏ విధంగా ఎదుగుతున్నాడో తల్లికి తెలియదు, పాలిచ్చే తల్లికి తెలియదు, మనకేం తెలుస్తుంది. కనుక మంచి వర్తమానం చెప్పినటువంటి విజయ్కి ప్రత్యేకమైన వందనాలు. మరి యవనస్తుడు ప్రార్థన చేయండి. మీరు కూడా మీ సంఘంలో అనేక ప్రాంతంలో వాడబడాలి, అనేక ప్రాంతాల్లో సువార్త అనేటువంటి విత్తనాలు మేము వెదజల్లాలి. అది వారానికి ఒక రోజు, ఏదైనా ఒక రోజున ఏదో ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన పని మా మీద ఉంది. ఒకవేళ ఎవరు మమ్మల్ని పిల్లలు అనుకోండి, అంత సిస్టమ్ మొత్తం ఉన్నాయి. హాస్టల్ పిల్లలు తీసుకొని వెళ్ళి, యూత్ని తీసుకొని వెళ్ళి ఒక బజార్లో పెట్టి వాళ్ళు పాటలు పాడి వాక్యం నిమిషం సువార్త చెప్పి వస్తాం. ఎవరో ఒకళ్ళు వింటారు, వెనకపోతే దేవుడు మనం పంపించడం. ఏ ఊరికి ఒకళ్ళు ఆత్మ సంబంధమైన దాహం కలిగి ఉన్నారు, ఆకలి దెబ్బలు. అందుకే దేవుడు మనల్ని ప్రేరేపించి ఇక్కడ పంపిస్తున్నాడు. అంతేగాని ఆయనకే పని లేక కాదు, మాకు అసలు అంత పని, మాకు ఎంతో షెడ్యూల్ ఉంది. కనుక మీరు పాస్టర్ ఆహ్వానించిన ప్రత్యేకమైన వందనాలు. సహోదరులారా, వాక్యం చాలా ఇంపార్టెంట్. వాక్యం చదువుకున్నాం. ఎవరు కూడా మరి దేవుడు మనకు అనుకూల క్యాలెండర్ కూడా మనకు అనుకూలంగా ఉంచాడు. కనుక దేవుడికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనం ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఆ మాట దైవజనులు చదివి వారికి చూపిస్తారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనము. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనం. చదువుతారా కదా? 7:38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు నుండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడు ఇతడే. ఇతడే అంటే మోషే అని అర్థం. సంఘం ఎక్కడ ఉంది? చిన్న సంఘం ఉంది. ఇప్పుడు వాస్తవానికి చిన్న సంఘం. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నీ కన్ను దృష్టికి, నా కన్ను దృష్టికి చిన్న సంఘమే కావచ్చు, కానీ పరలోకంలో ఒక్క వ్యక్తి 1000 మందితో సమానం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. మీరు అనుకుంటున్నారేమో, ఒక పాప ఇది రక్షించబడితే అది గొప్ప ఆశీర్వాదం. ఒక పాపే, చిన్నపిల్లలు ఇది రక్షించబడితే అది గొప్ప ఆశీర్వాదం. చిన్నపిల్లలు ఎంట వాక్యాన్ని వాడు హృదయంలో నెమరేసుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే హృదయం అనే ఆ నేల మీద వాక్యం అనే ఇత్తనం పడిపోయింది, ఇక మర్చిపోవడానికి లేదు. ఒక చిన్న పాప చెరకెళ్ళింది.
మా అంత పిల్ల చిన్న చెరగ తీసుకెళ్ళారు. వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు? రాజు ఈ చిన్నపిల్లల చేత అంటు దోయించడం, ఇల్లు ఇంట్లో పనులు చేయించడం తీసుకువెళ్ళారు. కానీ ఆ పాప హృదయంలో ఒక మాట పడిపోయింది. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త బహు పరాక్రమశాలి, బహు బలవంతుడు, ఎంత రోగాన్ని తగ్గిస్తాడు అన్న ఆలోచన ఎవరో చెప్తే ఆ పాప ఉంది. అంతెందుకు, మేము ఇప్పుడు కారులో వస్తున్నాం, మా విజయ్ ఏమంటున్నాడంటే, అన్న పలానా ఊరు ఎక్కడ, పలానా పేట ఎక్కడ అంటే, మా అమ్మ ఏమంటుందంటే, అన్న నీ అమ్మాయి అంటుంది. అన్న నీ అమ్మాయి అంటుందంటే ఏమి పడ్డది ఆ పిల్లల హృదయంలో? వాక్యం ఎత్తున పడిపోయింది. వాళ్ళ నాన్న ఏదంటే అదే అంటుంది. మాకంటే ముందు ఆ పిల్ల అన్న అన్న అంటుంది. అంటే ఏంది? పసిపిల్ల హృదయము, పవిత్రమైన హృదయము, ఆ హృదయంలో ఏం పడ్డది? మాట పడ్డది. అలాగే ఆ ఊర్లో ఎవరో వాక్యం చెప్తుంది ఉన్నాయి, మా దేశంలో మంచి ప్రవక్త ఉన్నాడు, ఆయన స్వస్థపరచగలడు, మహింపరచగలడు అన్న ఆలోచన ఆ హృదయంలో నిలబడిపోయింది. చెరగదీసుకెళ్తే ఒక పరాక్రమైనటువంటి వ్యక్తి దగ్గర, ఒక సైన్యాధికారి దగ్గర చెరగ తీసుకుని వెళ్ళారు. నయమాను అతని పేరేంటండి? పరాక్రమశాలి, బహు బలవంతుడు. కానీ అధికారం మొదలుగా నడినంత వరకు అంత కుష్టి వ్యాధి. షర్ట్ తీయాలంటే బాధ, షర్ట్ వేసుకోవాలంటే బాధ. యుద్ధం చేసి వస్తాడు, ఎంతో యుద్ధం చేసి వస్తాడు. షర్ట్ తీసుకోవాలంటే ఆ షర్ట్ అంతా పస్ రక్తం ఉంటుంది. ఆ ఇంట్లోనే ఈ పాపని చెరగ పెట్టి తీసుకుని వెళ్ళాడు. ఆ రాజు ఈ పాపని ఇంటికి చెరగ తీసుకుని వెళ్ళాడు. మా ఇంట్లో పని చేయమన్నాడు. మీ మేడం గారు ఉన్నారు కదా, మీ యజమాని, ఆమె ఏం చేస్తే ఆ పని చేయమని అన్నారు. ఆమె దగ్గర నుండి కాళ్ళు ఒత్తడం, పరిచయం చేస్తుంది ఆ పాప, చిన్న పిల్ల. అయితే రాజు వచ్చినప్పుడు, ఆ సైన్యాధిపతి వచ్చినప్పుడు ఈ పాప గడగడ ఉనిపోయి, అంత గర్దిస్తే అంత పరాక్రమంగా ఉంటాడు. కానీ లోపలంతా ఏంటంటే అరికాలు మొదలుకొని నడినంత వరకు ఏమున్నాయి? కుష్టి వ్యాధి ఉన్నది. అంత పస్సే. ఆమె ఏం చేసిందంటే ఈ పాప చేత ఆయన గుడ్డ కడిగిచ్చిద్దంట, వాష్ చేయించిద్దంట, ఉతికిచ్చిద్దంట. అమ్మ నువ్వు చేయాల్సిన పని తెలుసా? ఇది మీ సైన్యానికి మీ యజమాని ఉన్నాడు కదా, మీ యజమానుడి యొక్క గుడ్డలో అంత రక్తమయమే, ఎక్కడ పస్స, డాగులు, అవన్నీ నువ్వే కడగాలి అంటే అందంట. ఎలా కడగాలి చెప్పమ్మా అందంట. అప్పుడు ఆ పోవడానికి మనం ఏదో సరుపులు ఏవైతే తింటామో, ప్రత్యేకించి ఈ సరుపుతో యజమానుడి బట్టలు కడగాల్సిన బాధ్యత నీకుందమ్మా. అప్పుడు బట్టలు కడుగుతూ ప్రార్థన చేసేదంట, ప్రభువా ఈ ఇంటికి రక్షణ దయచేయి ప్రభువా. ఏమన్నా ప్రార్థన చేసేదండి? నా పాపాలు, మా హృదయం అనే హృదయంలో ఉన్నటువంటి సమస్త దోషాలు హిస్సోపు కుంచెతో, ఏ కుంచండి? దేవుడు పాపాలు తెచ్చేయలేడు. హిస్సోపు కుంచెతో ఏ విధంగా కడుగుతున్నావో దావీదు పాపాలు, అలాగే మా పాపాలు, నా పాపాలు, ఇంటి పాపాలు, ఈ యజమాని పాపాలు ఎక్కడ ఉన్నాయి? ఈ వస్త్రంలో ఉన్నాయి. ఇవి ఇక్కడ నేను కడిగినట్లుగా, నేను తుడిచినట్లుగా నీ అమూల్యమైన రక్తంతో శుభ్రంగా కడుగుని ప్రార్థన చేసేదండి. ఎలా చేసిందండి? చిన్నపిల్లండి, ఎంత పిల్ల. ఆ పిల్ల హృదయంలో ఏం ఎత్తబడింది? వాక్యం. మీరు గమనించండి, నేను నిజం చెప్తున్నాను. మా పాప చిన్నపిల్ల నా దగ్గర కూర్చొని అన్న 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 అంటుంది. వాళ్ళ నాన్న ఏదంటే అది అంటుంది. అంటే హృదయం ఏం ఎత్తబడింది? అప్పుడే ప్రార్థన చేసి ఏ వాక్యం చెప్పాలి. ఇప్పుడు వంకాయల పాడు బయలుదేరిదాకా, ఈ మార్టూరు టౌన్కి వచ్చిందాకా నాకు ఏ వాక్యం చెప్పాలి అర్థం కాల. అడుగుతున్న ప్రభుని. ఎప్పుడైతే మా అమ్మాయి ఆ మాట అందో, దేవుడు వెంటనే నాకు ఈ విషయం రిలీజ్ చేశాడు. చూసారా గొప్ప కృప? అందువే బండిలోనే నాకు తెలియజేశాడు. ఈ పిల్లకే ఎంత ఆలోచన ఉంటే అప్పుడు యూదుల్ని చెరగ తీసుకుని వెళ్ళారు. అలా యజమాడు గడగడ ఉనిగిపోయింది. ఆ పిల్ల చాలా గడగడ ఉనిగిపోయింది. అమ్మో ఎక్కడ డాగ్ ఉంటుందో, ఎక్కడ మచ్చ ఉంటుందో అని భయపడేది. అవన్నీ శుభ్రంగా ఉతికి, శుభ్రంగా ఉతికి ఏం చేసేదంటే తీసుకెళ్ళి ల్యాండింగ్ చేసి మళ్ళీ సిద్ధపరిచేది. మళ్ళీ యుద్ధం వస్తే వెళ్ళిపోయేవాడు. అలా చెప్తూ
తన యజమానురాలు కాళ్ళు ఒత్తుతూ ఏం చెప్పిందంటే, అమ్మా మన దేశంలో మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఆ ప్రవక్త దగ్గర కానీ మన యజమాని తీసుకుని వెళితే ఆయన మాట మాత్రం సెలవిస్తే, ఏమండి, ఒక మాట మాత్రం సెలవిస్తే మన యజమానుడు శుభ్రంగా ఆ వ్యాధి మొత్తం పోయిద్దమ్మా అని చెప్పిందండి. ఎన్నిసార్లు చెప్పింది? ఒక్కరోజు కాదు, పెద్ద అయినా చెప్తానే ఉంది. అంతేలే మనం వాడు చెబుతాం, మేము వింటానే ఉంటామని చెప్పి వాళ్ళ యజమానురాలు ఆ సైన్యాధిపతి యొక్క భార్య, నయమాను భార్య ఆ మాట లెక్క చేయలే. ఎన్నిసార్లు చెప్పిందో పాపం సువార్త. ఏమండి, ఎన్ని పసిపిల్లలు ఎన్నిసార్లు సువార్త, అమ్మా నేను కడగటం ప్రాపులేదు, నేను శర నుంచి వచ్చాను, నేను బానిస పిల్లను, నా పని అదే కాబట్టి నేను చేస్తా. కానీ ఇంత పరాక్రమశాలి మన యజమానుడు ఒక్కసారి కానీ మా ఇశ్రాయేలు దేశం వెళ్ళి ఆ ప్రవక్తను కానీ కలుసుకుంటే ఈ వ్యాధి మొత్తం తగ్గిస్తాడమ్మా అని ఎన్నిసార్లు సువార్త చెప్పింది. ఎక్కడ కూర్చొని? పాదాల దగ్గర కూర్చొని. ఎవరి పాదాలండి? యజమానురాలి పాదాల దగ్గర కూర్చొని చెప్పేది. మళ్ళీ సాయంకాలం యుద్ధం చేసి రాగానే మళ్ళీ డాగులే, శరీరం మొత్తం కూడా పస్స, శరీరం మొత్తం కూడా పుళ్ళు. కుష్టివ్యాధి తెలుసు కదా, దగ్గరడే తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ పురుగు బయటకు వస్తుంది, మళ్ళీ గాయం అవుతుంది. అలాంటి స్టేజీలో ఉన్నటువంటి ఆయనకి సువార్త చెప్తే ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు లోబడింది. ఇప్పుడు నిజమే, ఎంత ప్రేమ ఉంటే ఈ అమ్మాయి ఎలా చెప్తుంది మా గురించి, మా దేశాన్ని గురించి. యజమానుడి మీద ఎంత ప్రేమ ఉన్నదో, మా దేశం మీద ఎంత ప్రేమ ఉన్నదో, నా ఇంటి యజమానుడి మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి ఈమె రాజు చెప్పడం మొదలుపెట్టింది, భర్తగా చెప్పడం మొదలుపెట్టింది. మన ఇంట్లో పని చేస్తుంది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ దేశంలో ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త టచ్ చేస్తే, ఏమండి, టచ్ చేస్తే స్వస్థ కలిగింది. ఈ ప్రాబ్లమ్స్ ఉండదా? ఆ పిల్ల ఎప్పటి నుంచి చెప్తుంది, నేను వింటలేదంటే రాజుకి భార్య ఇంకిన్ని రోజులు చెప్పింది. వినేవాడు కాదు, మొండివాడు, మూర్ఖుడు. ఇప్పుడు విన్నాడు. ఒక్కసారి వెళ్దామని వెళ్తే ఏమైందండి? స్వస్థత పొందింది, రక్షణ పొందింది. కుటుంబాన్ని కదా, గ్రామానికి, ఆ దేశానికి స్వస్థత వచ్చింది. ఎవరు స్వార్థ ప్రకటిస్తే? చిన్నపిల్ల. ఏమండి, ఒక చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిని చెప్తుంటే వచ్చిరాని మాటలు మాట్లాడేటువంటి పాప హృదయంలో దేవుడు వాక్యం ఎత్తాడు. ఆ విత్తనం మహావృక్షమై ఆ సిరియా దేశాన్ని మొత్తాన్ని మార్చేసి, ఎప్పుడైతే వెళ్ళాడో స్వస్థత పొందాడో, స్వస్థత పొంది వచ్చి ఇశ్రాయేలు దేశం అని గురించి ప్రవక్త గురించి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. సిరియా దేశం మొత్తం మారు మోసపోయిందండి. ఎవరి వల్ల? ఆరిపోయిన ఎన్నో దీపాలను వెలుగుతున్న ఒక దీపం వెలిగించగలదు. రక్షణ సువార్త ప్రకటించింది. ఎవరు నువ్వు అనుకుంటున్నావేమో? నేను అనుకుంటాను ఒక్కోసారి మా అబ్బాయిలు అంటారు కదా, నాన్న ఇవాళ అక్కడ సువార్తలు అయితే ఇక్కడ వీధిలోకి వెళ్ళి సువార్త చేద్దాం, సువార్త మళ్ళీ ఎలివేట్ చేయలేదు అనుకోండి, వీధిలోకి వెళ్ళి సువార్త చేద్దాం అని బయలుదేరుతాం. కనుక సువార్త వ్యర్థం ఎప్పుడు కాదండి. నువ్వు ఇచ్చే విత్తనాలన్నీ కూడా ఫలిస్తాయి. నువ్వు వెదజల్లితే ఇప్పుడు విత్తనాలు చల్లుతున్నాం, వర్షం పడితే ఎక్కడ మొక్కలు మొలుతాయండి? ఎక్కడైతే విత్తనాలు చల్లారో అక్కడ మొక్కలు మొలుస్తాయి. విత్తనాలు చల్లకపోతే మొక్కలు మొలుస్తాయా? మనం అలాగే ఎప్పటి నుంచో చేసిన ఓర్పు, ప్రార్థన, విశ్వాసం ఆ బిడ్డలో దేవుడు ఎత్తితే అది ఇప్పుడు మహావృక్షం అయిపోయి సిరియా దేశాన్ని మార్చేసింది. రాజు యుద్ధం చేయడం మానేసి ప్రభువుని గురించి ప్రకటించాడు, యేసయ్య గురించి. లోకరక్షకుడు ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటేనే స్వస్థ కలిగిందండి. వస్త్రపు చెంగు. సహోదరులారా, ఎంత కృపను తెలుసు. సువార్త ప్రకటించలేడలా నాకు శ్రమ. ఏమండి శ్రమ అండి? మమ్మల్ని ఎవరు ఎన్ఫోర్స్ చేయరు. మా కమ్మ కారు ఉంది, ఎవరైనా కమ్మ నిద్రపోవచ్చు, ఫస్ట్ క్లాస్ భోజనం చేసి నిద్రపోవచ్చు. కానీ శ్రమ అనేది మనకు ఉంది. ఆ శ్రమే క్రీస్తు ప్రేమే మమ్మల్ని బలవంతం చేసి పాస్టర్తో చాలాసార్లు మాట్లాడితే కుదరతల్లా, మాకు ఆ షెడ్యూల్ కుదరలే, ఈరోజు కుదిరి. చూసారా, సువార్త గొప్పదండి. సువార్త చాలా చాలా గొప్పది. ఎందుకంటే సువార్తలో ఉన్నటువంటి బలము ఇంక దేంట్లో కూడా లేదు.
చదివిన మూల వాక్యము. ఆ సంఘం ఎక్కడ ఉందండి? అడవిలో ఉన్న సంఘము. 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 38 చదివారు కదా. ఏ సంఘం అనేది? ఆ సంఘం ఎక్కడ ఉందండి? అడవిలో ఉన్నది. టౌన్లో లేదో, మెట్రో సిటీలో లేదో, పెద్ద పెద్ద ప్రాంగణాల్లో లేదు, పెద్ద పెద్ద ఊర్లో లేదో. ఇట్ వాజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వైల్డర్నెస్. అడవిలో ఉన్న సంఘములో పాస్టర్ గారు అంటే మోషే. అడవిలో ఉన్న సంఘానికి పాస్టర్ గారు ఎవరు? మోషే. ప్రతిదీ లింకప్. అడుగుతున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు అడవిలో? ఎన్ని సంవత్సరాలు ఉంది ఆ సంఘం? 40 సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాల 40 సంవత్సరాలు. ఆ సంఘంలో ఉన్న జనాలు ఎంతమంది? 6 లక్షల మంది. ఎంతమంది అండి? 6 లక్షల మంది ఉన్న సంఘం. ఆ సంఘము ఒకళ్ళ ఇద్దరు కాదు, 6 లక్షల మంది ఉన్న సంఘములో దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే, నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాను, మీ అక్కని ఎన్నుకున్నాను, మీ బ్రదర్ అహరోన్ ఎన్నుకున్నాను, మీరే ఈ పని చేయాలి. పెండ గోత్రికులు, ఇప్పుడు అయిగా చదివారు కదా, పెండ గోత్రికులు ఏ గోత్రికులు నిన్నే ఎన్నుకున్నా, నిన్ను ఎన్నుకున్నా, లీవి గోత్రిని ఎన్నుకున్నా, నువ్వే చేయాలి. 6 లక్షల మంది నువ్వే నడిపించాలి. ఎంతమంది అండి సంఘం? సంఖ్యాకాండము 11వ అధ్యాయం 21వ వచనంలో ఎంతమంది ఉన్నారో చెప్తుంది దేవుని వాక్యము. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట చదువుతా, ఒకసారి అందిస్తారా? 6 లక్షల మంది, 6 lakhs బిలీవర్స్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. ఒకళ్ళ ఇద్దరా? నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు ఎంతమంది అమ్మ చెప్పండి? ఎంతమంది? 6 లక్షల మంది పాదచారులు. నడిచేవాళ్ళు. వెహికల్స్ లేవో, విమానాలు లేవో, ఈ మోయడానికి ఏదైనా వెహికల్స్, జంతువులు లేవు, నడవాలి అంతే. పాదచారులే, కాలు మీద నడకడం, కాలు మీద కూర్చోవడమే. దేశంశారు లాగా. ఎంతమంది సాయపడి ఉంది? 6 లక్షల మంది సంఘం. 6 లక్షల మంది సంఘం కంట్రోల్ చేయడం మామూలు విషయమా? మోషేకి మామూలు ఒకటి కంట్రోల్ చేయగలడా? చేయలేడు. అది మీ బ్రదర్ ఉన్నాడు కదా, అహరోన్ తీసుకయ్యా. ఆడోడు వైపు ఏమో మీ సిస్టర్ ఉంటుంది, జాగ్రత్త నడుపుతుండండి. ఎన్నాళ్ళు నడిపారండి? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అడవిలో ప్రయాణం. ఇప్పుడు ఇక్కడ రావాలంటేనే ఇది ఒక అడవి. వాస్తవానికి ఇది అడవి. ఈ అడవిలో రావాలంటే ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చాం. అసలు నాకే కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏందా ఇది, అసలు ఊరు ఉందా లేదా అన్నట్టు వచ్చేసి. 6 లక్షల మంది మంచి అడవిలో ఉండగలరా? ఏమంటే ప్రయాణం చేయగలరా? పాములు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి, మరణకరమైన జంతువులు ఉంటాయి. అయినా ప్రయాణం చేయి, తప్పదు. ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది? 6 లక్షల మంది నడిపించాలి నువ్వు. అది నీ టాలెంట్. ఎందుకు తెలుసా? నువ్వు 40 సంవత్సరాలు ఈజిప్టులో చదువుకున్నావు. ఎన్ని సంవత్సరాలు చదువుకుని ట్రైనింగ్ తీసుకున్నాడు? 40 సంవత్సరాలు తరబి తీసుకున్నావు. కాబట్టి 6 లక్షల మంది నువ్వు 40 సంవత్సరాలు నడిపించాలి అంతే. పాలు తెల్ల ప్రవహించే దేశంలో పోవాలంటే నడిపించాలి. ఇక తర్బీదు ఉంది కదా. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు తర్బీదు ఇవ్వకుండా పంపించడో. 6 లక్షల మందిని పంపించడానికి 40 సంవత్సరాలు ఈజిప్ట్ చదువుకున్నాడు. తర్బీదు పొందావు కదా, నిన్ను ఎన్నుకున్నాను కదా. 40 సంవత్సరాలు గొర్రెలు కాసావు కదా. 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుభవం నీకు ఉంది కదా. ఒక సాత్వికం నేర్పడానికి నీకు 40 సంవత్సరాలు పట్టింది. ఈజిప్ట్ చదువుతానికి 40 సంవత్సరాలు పట్టింది. మొత్తం 80 సంవత్సరాలు నీకు తర్బీదు ఇచ్చానే. ఇప్పుడు ఎంతమంది నడపాలి? 6 లక్షల మందిని నడిపించాలంటే ఎంత గవర్నమెంట్ ఉంటుందంటే 100 మందిని కంట్రోల్ చేయలేము. 6 లక్షల మంది కంట్రోల్ చేయండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అన్నారంట మాకు వాక్యం కావాలన్నారంట. ఏమన్నారు? వాక్యం అంటే బైబిల్ కావాలయా, బైబిల్ వాక్యం కావాలి. నీ నోటి మాట మాకు పని చేయదు. ప్రతి ఒక్కరు మాకు బైబిల్ కావాలి. 66 పుస్తకాలు మాకు కావాలి. నువ్వు వెళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళు, మాట్లాడి మాకు జీవవాక్యములు చేస్తామన్నది. ఏమన్నారండి? ఆ రాసిన జీవవాక్యము. జీవవాక్యములో అంటే పరిశుద్ధ గ్రంథములో, ఇలాంటి బైబిల్లో ఎన్ని ఏమన్నారండి? 6 లక్షల మంది మూట తీసుకురాపోయి అన్నారంట. మోషే హోరేబు కొండ, పవిత్రమైన దేవుని కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడి, ఏంటి మోషే వచ్చేవంటే వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా
జీవవాక్యములు, అది జీవవాక్యములు తీసుకొని రమ్మని వాళ్ళు అడిగారు. ప్రభువా నాకు జీవవాక్యములు మూటగట్టి ప్రభు 6 లక్షలు బైబిల్ తీసుకురాగలరు. నాకు సెమీ క్రిస్మస్ అప్పుడు మన సంఘంలో బైబిల్ వచ్చాం. కొన్ని సరిపోయే చాలా నాకు తెలియదు, కానీ మా పెద్ద అబ్బాయి తీసుకొచ్చాడు. మరి తెలీదు కొంచెం. అప్పుడు లోదన శాస్త్రి వాళ్ళ పాస్టర్ గారు వచ్చారు, చివరి రోజు వచ్చారు. సరిపోలేదు మా తెలియదు, కానీ కొంచెం. ఇప్పుడు ఎంత మూట కావాలి వాళ్ళకి? 6 లక్షల బైబిల్ కావాలి. వాక్యములు అంటే బైబిల్, జీవవాక్యములో తీసురాయా పోయి అంటే మోషే అంట దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడాడు. ఎందుకు మోషే వచ్చేవంటే, ప్రభువా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 6 లక్షల మందికి ప్రతి ఒక్కరు బైబిల్ కావాలంట, బైబిల్ పంచాలంట. యేసుప్రభు ఏం చేసి 5 రొట్టెలు 2 చేపలు దీవించి పంచాడు, తినండి, జీవాహారాన్ని పంచాడు యేసయ్య. ఎక్కడ? అడవిలోనే. ఎంతమంది? 5,000 మంది. ఎన్ని గంపలు మిగిలిని? 2 గంపలు మిగిలిని. ఇక్కడ 6 లక్షల మందిని బైబిల్ పంచాలి. ఒకళ్ళగా ఒక 2 ఎన్ని లక్షలు? 6 లక్షల మూట కడతాను అన్నాడు దేవుడు. మూట కట్టాడంట, తీసుకుని వెళ్తున్నాడు. ఆయనతో మాట్లాడటానికి 40 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులండి? 40 రోజులు నా ప్రభుతో మాట్లాడాడు. ఏం ప్రభు అంటే, జీవవాక్యముల గురించిన మాటలన్నీ కూడా మోషే విని ఇచ్చినటువంటి ఆ బైబిల్ అన్ని కూడా మూటగట్టి 6 లక్షల మూట మెడ మీద తీసుకొని భుజాల మీద తీసుకొని చిన్నగా దిగొచ్చాడంట. ఎక్కడి నుంచి? దేవదూతతో మాట్లాడి. దేవదూత అంటే యేసుక్రీస్తుతో మాట్లాడి. పాత నిబంధనలో దేవదూత అంటే యేసుక్రీస్తుతో మాట్లాడండి. ఏం అడుగుతున్నారు వాళ్ళు? నీ వాక్యం అడుగుతున్నారు. అసలు నిన్నే అడుగుతున్నారు. నువ్వు ఎలా ఉంటావో బైబిల్ వల్ల వాళ్ళు చూస్తారు. బైబిల్ ఓపెన్ చేస్తే యేసయ్య ఎలా ఉంటాడో తెలుస్తుంది. బైబిల్ ఓపెన్ చేయకపోతే దేవుడు ఎలా ఉంటుందో నీకు తెలియదు అన్నారు. ప్రభువా కాబట్టి నీ జీవవాక్యములను మూటగట్టినాకంటే ఆయన ఆ మూటంతా ఆయన మీద పెట్టాడంట. ఈయనేమో లోక పాపములన్నీ కూడా 6 లక్షల మందికి పాపాలన్నీ కూడా భుజాల మీద వేసుకొని యేసు ప్రభావం కనిపిస్తుంటే, కొండ మీద కనిపిస్తుంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 6 లక్షల మంది పాపాలే కాదు, బయట తీసుకున్నామే, 6 లక్షల మంది పాపాలే కాదు, లోకంలో పాపాలన్నీ కూడా నా భుజాల మీద ఉన్నాయి. మోషే నువ్వు అడుగుతున్నావు 6 లక్షల మందే కదా, 6 లక్షలు బైబిల్ మూట కట్టించాడంట. ఇటు 3 లక్షలు ఇటు 3 లక్షలు వేసుకొని కింద చిన్నగా దిగి వచ్చిందంట, పంచాడంట. ఇట్లా చదవండి. అపోస్తలుల కార్యం 7:38 వచనములో జీవవాక్యములను చదవండి. మీకు జీవవాక్యం దేవదూతతో మాట్లాడి 7:38 అపోస్తలులు. ఏ పర్వతం అనేది? సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యముల సంగమునందు ఉండి మనకిచ్చుటకు జీవాక్యముల బహువచనము వాక్యముల బైబిళ్లను. జీవవాక్యం అంటే బైబిల్. ఎన్ని మూటలు అండి? 8 లక్షలు. ఈ భుజాన్ని ఎన్ని మూటలు వేసుకున్నాడు? 3 లక్షలు. ఇటు మూట ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు లోకంలో పాపాలన్నీ కూడా ఆయన వేసుకునేటంట. అక్కడ ఉన్నట్టు కనిపించాడు. 6 లక్షల మంది పాపాలే కాదు, లోకంలో పాపాలన్నీ యేసు ప్రభు భుజాల మీద ఉన్నాయంట. నువ్వు బైబిల్ చాలా తేలిక, పాపం చాలా భారం. పాపం చాలా లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెలు. వాక్యం చాలా సింపుల్ అండి. వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలి. నీకు చదువు రాదనుకోండి, చిన్నగా ప్రాక్టీస్ చేయి. బైబిల్ లేకుండా, పరిశుద్ధ గ్రంథం లేకుండా ప్రార్థన రాకూడదు. వాక్యానికి విరుద్ధం. ఎవరు అడిగారు వీళ్ళు, మాకు బైబిల్ కావాలయ్యా? ఎంతమంది అడిగారు? అలా మాకు బైబిల్ కావాలి మోషే, నువ్వు నోట్ తీసి మేము విన్నాం, మాకు వినపడతల్లా, లౌడ్ స్పీకర్ లేవు, బైబిల్ మైకులు లేవు అక్కడ అడవిలో, నువ్వు ఎక్కడో మాట్లాడుతున్నావు, మా 6 లక్షల మంది వినపడతల్లా. నువ్వు చెప్పేదంతా కూడా బైబిల్లో డిస్ట్రిబ్యూట్ చేయి మాకన్నారంట. ఏమన్నారమ్మా?
బైబిల్ ఏమన్నారంటే బైబిల్ మేము చూస్తాం, నువ్వు చెప్పింది బైబిల్ ఉందా లేదు వెరిఫికేషన్ చేస్తామంటే ఇప్పుడు తెచ్చాడు 6 లక్షల మంది బైబిల్. సో ఎంత గొప్ప మాట అండి. ఏమడుగున్నా ఈ సంఘం వాక్యాన్ని తెచ్చారండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాక్యం ఉన్నది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో వాక్యం ఉన్నది. వాక్యం లేకుండా సన్నిధికి రాకు, అది దేవుడు అంగీకరించడం. నీకు నాకు చదువు అన్నావు అనుకో, ఇంటికి వెళ్ళు, చిన్నగా అక్షరాన్ని కంపోజ్ చెప్పి చదువు, చిన్న చిన్న చదువు, దేవుడు జ్ఞానం ఇస్తాడు. దాన్ని ప్రాక్టీస్ చేయి. పాస్టర్ అలా చెప్పాడా, అలా చెప్పాడు, లేదు చెప్పాడా, ఉందా చెప్పాడు. మోషే చెప్తున్న వాక్యం ఈ జీవవాక్యంలో ఈ బైబిల్లో ఉందా లేదని 6 లక్షల మంది జగ్జం చేస్తున్నారంట. ఏమండి, ఎన్ని సంవత్సరాలు తరబీదు పొందాడు? 80 సంవత్సరాలు తరబీదు పొందిన మోషే వాక్యం చెప్తుంటే ఆ వాక్యం 6 లక్షల మందికి స్ప్రెడ్ అవుతుంటే ఉన్నది చెబుతున్నాడా లేదని చెబుతున్నాడా, కలుపుతున్నాడా? ఒక వాక్యం తీసేసిన ప్రాబ్లమే, ఒక వాక్యం కలిపిన ప్రాబ్లమే. ఆయన దైవ సేవకుడేమో 80 సంవత్సరాలు తరబీదు పొందిన మాకంత అవసరం, బైబిల్లో ఉన్నది చెప్తున్నాడు లేని చెప్తున్నాడని 6 లక్షల మంది చూస్తున్నారంటే దేవుని వాక్యాన్ని. నువ్వు చూస్తున్నావా సహోదరుడు? నీకు అసలు బైబిల్ ఉందా? బైబిల్ లేకుండా పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. ఎందుకంటే ఏం చెప్తుందో నీకు తెలియదు కదా, మిస్లీడింగ్ అయిపోతాం. చెప్తే లూసిఫర్ చాలా తెలివైన వాడు, బైబిల్ లేకుండా నీ హృదయంలో వాక్యాన్ని వెతుకుతాడు. దైగా రాసుకున్నాడు, ఇంటికి వెళ్ళి చదువుకుంటాడు. పాస్టర్ గారు అలా చెప్పాడు, ఎలా చెప్పాడా, తీసేసాడా, కలిపాడా? కలిపిన క్రైమే, తీసేసిన క్రైమే. కలిపితే తెగుళ్ళు, తీసేస్తే పరలోకంలో నీకు వారసత్వం లేదు. దానికోసం ఏమడిగారండి వీళ్ళు? వాక్యాన్ని అడిగారు. మాకు నువ్వేమి ఇవ్వద్దాయా, మాకు నువ్వు ఎంత తలకనైపోయింది కానీ బైబిల్ ఏమంటే 6 లక్షల బైబిల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాడన్న. ఎక్కడండి? జీవవాక్యములను ఎవరి దగ్గర, ఎవరి సంతకం ఉందా బైబిల్ మీద? దేవదూత సంతకము, యేసుక్రీస్తు సంతకం ఉన్నది. ఆది యందు వాక్యం ఉండను అన్న దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో ఆమేన్ అనే వరకు 66 పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఉన్నది. అదేంటిది? అది అడవి. అడవి, అడవిలో దేవుని వాక్యం పరిపాలన చేస్తున్నాయి. లోక ప్రపంచంలో అది అడవి కావచ్చు, నీ ఇంట్లో అడవే కావచ్చు, నిజంగానే అది అడవే. నయమాన్ ఉన్న ఊరు సిరియా దేశం అడవేనండి. ఎప్పుడైతే ఈ వాక్యం అనేది వెలిగిందో ఆ దేశం మొత్తం మారు మనసు పొందింది. అన్యులు వాళ్ళు, మారు మనస్సు లేని వాళ్ళు. అలాగే ఎంతమంది పంచాడు బైబిళ్ళు? 6 లక్షల మంది పంచాడు. 6 లక్షల మంది మోషే వాక్యం చెప్తుంటేనంట జాగ్రత్తగా చూస్తున్నారంట. చూడండి ఎంత గొప్ప మాట అండి. దేవుని గురించి ఎంతమందికి ఉన్నది? దేవుని వాక్యం నీ దగ్గర లేకపోతే సాతాను నువ్వు సాధన అవుతావు. దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే సాతాను నీ కాళ్ళ కింద దేవుడు చెట్టుకు దొక్కుతాడు. అదే ప్రాంతం అడవి, 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 చీకటి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చదివి వినిపించే. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఫిలిప్పీ రాసిన పత్రిక మన స్టూడెంట్స్ అసలు చూడండి 2:16 ఫిలిప్పీ రాసిన పత్రిక 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు ఎలా ఉన్నారండి? జీవవాక్యమున్న ప్రతి ఒక్కరూ అడవిలో ఎలా కనిపిస్తున్నారు? జ్యోతులా కనిపిస్తున్నారు. జీవవాక్యము బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉందండి? అడవిలో ఎలా ఉంటుందండి? అడవిలో ఎలా ఉంటుంది? అంత చీకటే. చీకటి ఉన్నటువంటి అడవిలో ప్రతి ఒక్కరు 6 లక్షల మంది జ్యోతులా పట్టుకున్నారంట. మనం క్రిస్మస్ వస్తే, సెమీ క్రిస్మస్ వస్తే క్యాండిల్ ఇచ్చి పట్టుకుంటాం. యేసు ప్రభు పుట్టిన సందర్భంగా మనందరం చేస్తామండి. మన సంఘమే ఏమంటే ఒక 50 మంది కదా, 50 మంది పట్టుకుని ఇట్లా క్యాండిల్ లేపితే ఎట్లుంటుంది ఆ ప్రాంతం? అంతా ఎలుగే. మరి 6 లక్షల మంది
జీవవాక్యాన్ని జ్యోతిలాగా పట్టుకుంటే ఎలా ఉంటుంది అడవి ఎలా ఉంటుంది అని చెప్పండి ఒకసారి. పెట్రోమాస్లు అంటే 1000 క్యాండిల్ బల్బు కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఏ ప్రాంతం అది? అడవి. నీ ఇల్లు అడవి అంటే నీ ఇల్లు ఎలుగు కలిగి ఉండాలంటే నీ చేతిలో జీవవాక్యం ఉండాలి. జీవవాక్యం పట్టుకున్నప్పుడు నీ ఇల్లు మొత్తం వెలిగే, నీ జీవితం మొత్తం వెలిగే, ఈ అడవి మొత్తం వెలిగే. కానీ ఎన్ని దీపాలు, ఎన్ని వాక్యాలు? మీ వాక్యం అర్థమవుతుందా? ఎంతమంది? ఎన్ని దీపాలు అందరూ పట్టుకున్నారు? 6,00,000 దీపాలు, జ్యోతులు. ఇశ్రాయేలీయులు నాయకుడు మోషే వాక్యం చెప్తుంటే ఉన్నది చెప్తున్నాడా లేదని చెప్తున్నాడా వెరిఫికేషన్ చేయటమే కాదు, వాళ్ళు ప్రయాణం 40 సంవత్సరాలు ఈ వాక్యాన్ని పట్టుకుని నడిచారు. ఎలా నడిచారు? జ్యోతుల్లాగా. చీకట్లో ప్రయాణం చేయడం ఏం చేస్తాం మనం? చీకట్లో మనం బయటికి పోవాలండి 1-2కి, మనం ఏం చేస్తాం? లైట్ వేస్తాం, టార్చ్ లైట్ వేస్తాం. టార్చ్ లైట్ వేయకుండా వెళ్ళగలమా? 40 సంవత్సరాలు, 40 years they walked in the lamp of God as the light. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే జ్యోతులుగా పట్టుకొని ప్రయాణం చేసి నడిపిస్తుంది ఎవరు? మోషే. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నదా? వాక్యం అంటే సత్యం. ఆపేది కరెక్ట్ పోయిందా? వాక్యం అంటే ఏంటి? సత్యం. సత్యం అంటే యేసుక్రీస్తు ముందు నడుస్తున్నాడు, తర్వాత మోషే నడుస్తున్నాడు, తర్వాత 6,00,000 సంఘం నడుస్తుంది. సంఘం ఉన్న ప్రతి వ్యక్తి సంఘం ఉన్న ప్రతి వ్యక్తి యొక్క చేతిలో ఏముందంటే వాక్యం ఉన్నది. వాక్యం అనే జ్యోతి ఉన్నది. మూర్ఖులైనటువంటి ప్రజల ముందు, మారు మనసు లేని వాళ్ళకి జనాల ముందు మనం దేవుని వాక్యాన్ని పట్టుకుని జ్యోతులాగా ఉండాలి. సహోదరులారా, ఉంటున్నావా? జ్యోతుల ప్రతి ఒక్కళ్ళు బైబిల్ కొనుక్కోవాలి, ప్రతి ఒక్కళ్ళు అభ్యాసం చేయాలి. చదువు రాదని అది చెప్పొద్దు, అసలు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పనికి వెళ్తున్నారండి, పార పనికి వెళ్ళాలి, బట్టి పనికి వెళ్ళాలి, ఏం తీసుకెళ్తారు? చెలగపార, తట్ట ఎత్తుకోవటానికి. లేకపోతే ఆశ ఊరుకుంటాడమ్మా, వెళ్ళిపోయా వచ్చిందో అని వెళ్ళిపోయాడు. మరి దేవుని సంఘంలో ప్రతి ఒక్క ఆ పాటను చెప్పాడు మోషే. ఆ పాట విన్నారు. మా అందరికి కావాలి ప్రభు, మోషే మా అందరికి కావాలయ్యా. ఏం లెక్కేస్తే కరెక్ట్గా 6,00,000 మంది. ప్రభు సంతోషించాడు. 119వ కీర్తన 160 వచ్చిన మాట చదవండి. 119వ కీర్తన 160 వచ్చినంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది. 119వ కీర్తన 160వ వచనము. 119వ కీర్తన 160వ వచనము. 119వ కీర్తన 160వ వచనము. ఈ వాక్య సారాంశము చదవండి ఒకసారి, చదవండమ్మా. 119వ కీర్తన 160వ వచనం. చింపేసిద్ది, అది బైబిల్ మూసేసాయి, చింపేసిద్ది. 119 వచ్చినాము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులను నిత్యము. వాక్యం అంటే ఏంటండి? సత్యం. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అయ్యా మాకు యేసుక్రీస్తు కావాలని అడిగారు. నువ్వు సరే బాగానే ఉంది, కానీ అసలు యేసుక్రీస్తు నువ్వు చెప్తున్నావు కదా, 40 సంవత్సరాలు యేసుక్రీస్తుని చెప్తా. అసలు యేసుక్రీస్తునే వాక్యం ఉన్నాడు. యేసుక్రీస్తే బైబిల్, యేసుక్రీస్తే వాక్యము, యేసుక్రీస్తే జీవవాక్యము. ఆ వాక్యాన్ని వాళ్ళు కలిగి ప్రతి ఒక్కరిలో బైబిల్ రాసిన మాట 6,00,000 ఎంతమంది? 6,00,000 మంది హృదయంలో యేసుక్రీస్తు దాగి ఉన్నాడు. మోషే ఏమో యేసు ప్రభువును అనుసరిస్తుంటే సంఘమేమో మోషను అనుసరిస్తుంది. యేసు ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో గ్రంథం ఉన్నది. ప్రపంచంలో ఈ బైబిల్ పరిపాలన చేస్తుంది. ప్రపంచంలో ప్రతి సంఘంలో బైబిల్ ఉంది. ఏమండి, మన ఇండియాకే కాదు, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంది. బైబిల్ లేకుండా ఉన్న భక్తి మంచి భక్తి కాదు, సాధారణ భక్తి. కనుక వాక్య సారాంశం ఏంటంటే బైబిల్ కావాలని అడిగారు. బైబిలే కాదు, ప్రభువు కావాలని అడిగారు. యేసయ్య మాకు కావాలని అడిగారు.
యేసయ్య వాళ్ళని నడిపించింది మోషే కాదు, యేసు ప్రభు. యేసు ప్రభుని అనుసరించి మోషే నడిచాడు, మోషే అనుసరించి సంఘం నడిచింది, సంఘం బైబుల్ అనుసరించి నడిచింది. ఎవరికి నడిపించలా? దెర్ ఇస్ ఎ మ్యాప్, ఒక మ్యాప్ ఉంది. ఎప్పుడు 4 సంవత్సరాల క్రితం వచ్చే వేడకి ఇప్పుడు అన్నాం కదా, అయ్యగారు మ్యాప్ అని పంపించింది అన్నాం. మొబైల్లో మ్యాప్ అని ఉండదు, గూగుల్ మ్యాప్, అదే పంపించండి అయ్యగారు. పాలు తేలి ప్రవహించి దేశం ప్రవహించాలంటే మ్యాప్ కావాలి. ఆ మ్యాప్ ఇచ్చిన యేసుక్రీస్తు ముందు ఉన్నాడు, ఆ మ్యాప్ కలిగిన మోషే ముందు ఉన్నాడు. యేసు ప్రభుకి సంఘానికి మధ్యన మోషే ఉన్నాడు, నడిపిస్తా అన్నాడంట. ఇదే రూట్ ప్రభా, ఇదే రూటు, పాలు తేలిన ప్రవహించే దేశానికి ఇదే మార్గం. కానీ ఏం తెలుసా, నాకు మ్యాప్ ఉంది, నా దగ్గర మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ అంటే బైబిల్ అంటే యేసుక్రీస్తు ఉన్న కుటుంబం వర్తిల్లింది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. తల నుంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. నీ యొక్క సేవకుని ప్రభు మోషే ప్రభువా అరణ్యములో 6 లక్షల మందికి నీ వాక్యాన్ని పంచి పాలు తేలిన ప్రపంచ దేశానికి నడిపించిన దాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ సంఘాన్ని కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కళ్ళు జ్యోతి నుండి వాక్యాన్ని కలుగుకోవడానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.